ఓం విఘ్నేశ్వరాయ నమ. శ్రీమద్ భాగవతము 62వ అధ్యాయము. వెంటనే బలిచక్రవర్తి స్వామి పాదాలను బంగారు పళ్ళెంలో పెట్టమన్నాడు. వామనుడు వచ్చి పళ్ళెంలో పాదం పెడదామని కుడి పాదం కొద్దిగా పైకెత్తాడు. బలిచక్రవర్తి అక్కడ కింద కూర్చొని పాదం వంక చూస్తున్నాడు. ఆ పాదము కింద ధ్వజరేఖ, అమృత పాత్ర, నాగలి అలాంటి దివ్యమైన చిహ్నాలు కనపడ్డాయి. ఎర్రటి అరికాలు పైన నల్లని పాదము. ఏ వేదము చదువుకొని అన్యాయం చేస్తారో అలాంటి వేదము ఆయన కాలి అందెగా మారి అలంకరింపబడి ఉంది. బ్రహ్మచారిగా ఉన్న నిద్రలేవగానే శ్రీ మహావిష్ణువు పాదాల దగ్గర వంగి లక్ష్మీదేవి నమస్కరించటంలో లక్ష్మీదేవి నొసటన ఉన్న కస్తూరి తిలకం ఆయన పాదం మీద ముద్రపడి ఉంది. అలాంటి పాదాన్ని దగ్గర నుండి చూశాడు. మహాయోగులైన వారు అక్కడ దర్శనం చేసి పొంగిపోయి జన్మ పరంపరల నుంచి గట్టెక్కే భవసాగరాన్ని దాటించగలిగిన ఓడ అయిన పాదం ఏముందో ఆ పాదాన్ని చూశాడు. ఇంకా బ్రహ్మీ ముహూర్తంలోనే సప్తర్షుల చేత పూజింపబడిన తామరల చేత సుగంధాన్ని పొందిన పాదాన్ని చూశాడు. చూసి పొంగిపోయి బంగారు పాత్ర ముందుకు జరిపాడు. వామనుడు అందులో కుడికాలు ఉంచి ఎడమకాలు ఎత్తి అందులో పెట్టాడు. ఆ రెండు పాదాలు చూసిన బలిచక్రవర్తి, ఆహా, ఏమి నా భాగ్యము! ఈ పాదాలను ఎవరు కడుగగలరు? ఈ పాదాలను ముట్టుకోగలిగిన వాడెవడు? ఈ కీర్తి ఎవరూ పొందలేరు, నేను పొందుతున్నాను అనుకుని వింజావళిని నీళ్లు పోయమన్నాడు. పైకి చూశాడు. బలిచక్రవర్తి తాను పతనమైపోతున్నానని తెలిసి దానం ఇచ్చేస్తున్నాడు. శుక్రాచార్యుల వారు చూస్తున్నారు. వింజావళి కమండలంలో నీళ్లు పోస్తుంది. శుక్రాచార్యుల వారికి ఇంకా తాపత్రయం పోలేదు. సూక్ష్మరూపంలో వెళ్ళి కమండలం తొండానికి అడ్డుపడ్డాడు. బలిచక్రవర్తి నీళ్లు పోస్తున్నాడు. కానీ నీరు కమండలంలోకి పడటం లేదు. స్వామి నవ్వి చేతిలో దర్భ ఒకటి తీసి కమండలంలోకి ఒక్క పోటు పొడిచాడు. పొడిచేసరికి కళ్ళు పెట్టి చూస్తున్న శుక్రుని కంట్లో గుచ్చుకొని ఒక కన్ను పోయి శుక్రాచార్యుల వారు బయటపడ్డారు. వెంటనే నీటిధార పడిపోయింది. అప్పుడు బలిచక్రవర్తి కంకణాలు మెరిసిపోయే వామనుని చేతిని తన రెండు చేతులతో పట్టుకొని కళ్ళకద్దుకొని, స్వామి, ఈ చేతులు కదా లోకరక్షణ చేసే చేతులు అని దానం చేసేశాడు. వెంటనే వామనుడు పెరిగిపోవటం మొదలుపెట్టాడు. పొట్టివానిగా వచ్చిన వామనుడు అంతకంతకు పెరిగిపోతున్నాడు. బ్రహ్మాండాలు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా 10 అంగుళాల పైకి ఎదిగిపోయాడు. లోకాలన్నిటిలో పైకి కొలవటానికి విష్ణుపాదం వస్తున్నదని బ్రహ్మగారు తపస్సమాధిలో నుంచి పైకి వచ్చి కమండలం పట్టుకొని ఆ పాదాన్ని తన కమండలంలోని జలంతో కడిగి శిరసున ప్రోక్షణ చేసుకుని ఆచమనం చేశారు. ఆ పాదాలు కడిగిన నీళ్లు ఆకాశంలో దేవనదిగా ప్రవహించాయి. ఆ పాదం ఇంకా పెరిగి వెళ్ళిపోయింది. అలా పైకి వెళ్ళి లోకాలన్నింటినీ కొలిచింది. కింద లోకాలన్నింటినీ ఒక పాదం కొలిచింది. ఈ విధంగా 2 అడుగులతో వామనుడు భూమి ఆకాశాలను కొలిచాడు. వామనమూర్తి ఇలా పెరగటం మొదలుపెట్టగానే ఆకాశంలోని సూర్యబింబం మొట్టమొదట ఆయన తల మీద గొడుగులా ఉంది. తరువాత తల మీద పెట్టుకున్న రత్నంలా మెరిసిపోయింది. ఇంకా కొంచెం పైకి వెళ్ళినప్పుడు కంఠంలో పెట్టుకున్న ఆభరణం అయింది. చెవులకు పెట్టుకున్న మకర కుండలంలా ఉంది. స్వామి సూర్యుని దాటి ఇంకా పైకి వెళ్ళిపోయారు. అప్పుడు సూర్యబింబము నడుముకి పెట్టుకున్న వడ్డాణానికి చిన్న గంటల గుండ్రంగా అయిపోయింది. ఇంకా దాటారు. అప్పుడు పాదాలకు పెట్టుకున్న అందెల అయిపోయింది. ఆ తరువాత పాదాల కింద వేసుకున్న గుండ్ర పీతల అయిపోయింది. అనగా బ్రహ్మాండమంతా నిండిపోయిన వామనమూర్తికి సూర్యుడు అలా మారిపోయాడు. ఆయన లోకమంతా అలా నిండిపోయి 2 అడుగులతో లోకమంతా కొలిచాడు. అప్పుడు ఆయన బలిచక్రవర్తితో, నేను 2 అడుగుల నేల కొలుచుకున్నాను, ఇంకొక అడుగు భూమి ఏది అని అడిగారు. అప్పుడు బలిచక్రవర్తి, నా నోరెప్పుడు అబద్ధం చెప్పదు, నేను అబద్ధం చెప్పలేదు, నీ 3వ అడుగు నా తల మీద పెట్టు అని చెప్పి బలిచక్రవర్తి లేచాడు. వరుణుడికి అనుజ్ఞ ఇవ్వబడింది. ఆయన వర్ణపాసాలతో కట్టేశారు. బలిచక్రవర్తి అలాగే నిలబడిపోయాడు. శ్రీమన్నారాయణుడు వటువు రూపంలో వచ్చి తమ రాజ్యం కొల్లగొట్టాడని రాక్షసులు గ్రహించారు. అతడిని నిర్జించటానికి ఆయుధాలు పట్టుకొచ్చారు. అప్పుడు బలిచక్రవర్తి వేళగాని వేళ క్రోధం తెచ్చుకోకూడదు. ఎవరు నాకు ఈ సిరిని ఇచ్చారో వారే తిరిగి తీసుకున్నారు. మీరంతా ప్రశాంత మనస్కులై ఉండండి, ఎవరూ యుద్ధం చేయకండి అన్నాడు. అప్పుడు రాక్షసులంతా రసాతలానికి పారిపోయారు. వింజావళి శ్రీమన్నారాయణుని పాదాల మీద పడి, నా భర్తకి వచ్చిన వాడెవడో తెలుసు, రాజ్యం పోతుందని తెలిసి కూడా దానం చేశాడు. ఏం పాపం చేశాడని ఇలా కట్టి నిలబెట్టావు? నాకు జవాబు చెప్పవలసింది. నీవు అనాథరక్షకుడని పేరుంది. నీ సన్నిధానంలో నేను అనాథను కావడమా? నాకు భర్తృభిక్ష పెట్టు అని ప్రార్థన చేసింది. ఆశ్చర్యకరంగా అక్కడికి బ్రహ్మగారు వచ్చి ప్రార్థన చేశారు.
10 దిక్కుల వాళ్ళు కూడా బలిని చూసి శ్రీమన్నారాయణుడు బలిచక్రవర్తికి ఇంత శిక్ష వేయటమా అని ఆహాకారాలు చేశారు. బ్రహ్మగారు వచ్చి, ఇలాంటి భక్తుడిని నేను ఇంతకు పూర్వం చూడలేదు, బలిచక్రవర్తిని విడిచిపెట్టవలసింది అని కోరాడు. అప్పుడు బలిచక్రవర్తి తాతగారైన ప్రహ్లాదుడు వచ్చాడు. అప్పుడు బలిచక్రవర్తి, నా కాళ్ళు చేతులు వర్ణపాశాలతో కట్టేశారు. మహాపురుషుడైన మా తాతగారు వస్తుంటే చేతులు ఉండి కూడా నేను నమస్కరించలేకపోతున్నాను అని ఏడుస్తూ నిలబడ్డాడు. అప్పుడు ప్రహ్లాదుడు వామనుని దగ్గరకు వచ్చి, పూర్వం ఇతనికి ఇంద్రపదవి నీ అనుగ్రహం వల్లనే వచ్చింది. నువ్వే మొదటి గురువువి. నువ్వే శుక్రాచార్యులలో ప్రవేశించి యాగం చేయించావు. యాగభోక్తవై ఆనాడు విశ్వజిత్ యాగాన్ని ఆదరించి బ్రహ్మాండమైన రథం ఇచ్చావు. నీ వల్లే ఆయనకు ఇంద్రపదవి వచ్చింది. వీటన్నిటినీ నువ్వే ఇచ్చావు, మళ్ళీ నువ్వే తీసేశావు. చాలా మంచి పని చేశావు. హాయిగా నీ పాదాలు నమ్ముకొని నిన్ను సేవించుకోవటంలో ఉన్న ఐశ్వర్యము ఇంకెక్కడా లేదు. ఎంత వరం ఇచ్చావు స్వామి అన్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, మీరంతా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను బలిచక్రవర్తికి గొప్ప సన్మానం చేశాను. అతని ఆత్మను తెచ్చి నా పాదాల దగ్గర పెట్టేశాడు. సంపూర్ణ శరణాగతి చేశాడు. అలాంటి వాడిని నేను పాడు చేస్తానా? నేనున్నాను అనటానికి ఇప్పుడు వీటిని నేను రక్షించాలి. నేనున్నాను అనటానికి ఇప్పుడు నేను వీరిని రక్షించాలి. వరుణపాశాలతో కట్టేశాను. అలా నిలబడిపోయాడే కానీ తెంచుకోవటానికి ప్రయత్నం చేయలేదు. అందువల్ల అతనికి నేనేమిస్తానో తెలుసా? సావర్ణీయమనువైన కాలంలో ఇతరుని నేను దేవేంద్రుని చేస్తాను. ఆ తరువాత ఎవరూ రాని ప్రదేశము, ఎవ్వరూ దర్శించని ప్రదేశము, కేవలము నిలబడి ప్రార్థన చేస్తే నా అశరీరవాణి వినబడుతుందే కానీ నేనున్న చోటును ఎవరూ చూడరో అలాంటి చోటికి వీరిని రప్పించుకుంటాను, నాలో కలిపేసుకుంటాను. అంతవరకు దేవతలు కూడా ఎక్కడ ఉండాలని కోరుకుంటారో అలాంటి సుతలలోకానికి అంతటికీ ఇతనిని అధిపతి చేస్తున్నాను. సర్వకాలాల యందు నా సుదర్శన చక్రము ఇతనికి అండగా ఉండి రక్షిస్తుంది. 10 దిక్కులు పరిపాలించే దిక్పాలకులు ఎవరూ కూడా చక్రవర్తి జోలికి వెళ్ళటానికి వీలు లేదు. ఇది నా శాసనము. అలాంటి వాడే సుతలలోకంలో రోగాలు కానీ, ఆకలి కానీ, దప్పిక కానీ ఏమీ లేకుండా ఉంటాడు అన్నారు. మరి బలిచక్రవర్తి చేసిన దోషమేంటి? అతనికి ఎందుకు శిక్ష పడింది? బలిచక్రవర్తికి ఉన్న దుర్జన సాంగత్యమే అతనికి ఈ శిక్ష పడటానికి కారణము. అతడెంత గొప్పవాడైనా చాలా కాలం రాక్షసులతో కలిసి తిరిగాడు. కానీ ఇవాళ సజ్జనుడే మనసు నిలబెట్టుకున్నాడు. బ్రాహ్మణులతో కలిసి తిరగటం వలన అతనికి ఇప్పుడు ఈశ్వరుడంటే ఏంటో అర్థమైంది. దీని ఫలితంగానే ఇతనికి ఇంత గొప్ప వరం ఇస్తున్నాను. రాక్షసులతో తిరగటం వలన మనసులో ఉండిపోయిన నేను దానం చేస్తున్నాను అనే చిన్న ఆభిత్యానికి వరుణపాసంతో కట్టాను. అతడు చేసిన శరణాగతికి అతడిని సుతలలోకంలో అధిపతిని చేసి ఇంద్రుడిని చేసి తదనంతరం నాలో కలుపుకుంటాను. అదితి ఈరోజు నన్ను కోరింది కాబట్టి ఇంద్రునికి తమ్మునిగా పుట్టాను. ఇప్పటినుంచి నన్ను ఉపేంద్రుడని పిలుస్తారు అన్నాడు. యథార్థానికి ఇంద్రుడు ఆయన కాలిగోటికి కూడా సరిపోడు. అలాంటి వానికి తమ్ముడనని పిలిపించుకొని పొంగిపోతున్నాడు. తాను సంపాదించిన రాజ్యంలో భాగం అడగకుండా ఇంద్రునికి ఇచ్చేశాడు. ఇంద్రుడిని రాజ్యాభిషిక్తుడిని చేసి తిరిగి స్వర్గాన్ని చేరాడు. అమ్మకిచ్చిన వరాన్ని పూర్తి చేశాడు. శ్రీమన్నారాయణ పదాన్ని చేరుకుంటూ ఒక మాట చెప్పాడు. ఈ వామనమూర్తి కథ వింటున్నవారు ఎక్కడైనా పితృకార్యాలు చేయకపోతే వామనమూర్తి కథ విన్నట్లయితే వారు సశాస్త్రీయంగా పితృకార్యం చేసినట్లే. ఎక్కడైనా ఉపనయనం చేస్తే ఆ ఉపనయనంలో తెలిసి కానీ తెలియక కానీ ఏవైనా దోషాలు దొర్లి ఇంతే దోషాలు పరిహరింపబడతాయి. ఆ ఉపనయనము పూర్తయి బ్రహ్మచారి గాయత్రి మంత్రం చేసుకోవటానికి పూర్ణమైన సిద్ధిని పొందాలంటే వటువు వామనమూర్తి కథ వినాలి. ఈ వామనమూర్తి కథను ఎవరైతే చదువుతున్నారో వారి యొక్క పాపాలు దహించి ఊర్ధలోకాల యందు నివాసమిస్తాను. వారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. వాళ్లకున్న దుర్నిమిత్తాలన్నీ పోతాయి అని సాక్షాత్తుగా భగవానుడే ఫలశ్రుతి చెప్పారు. అది అంత పరమ ప్రఖ్యాతమైన అధ్యాయము. శ్రీమద్ భాగవతము 62వ అధ్యాయం సంపూర్ణం.